ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధుర కల్పన. ముఖ్యాంశాలు: కర్నూలు జిల్లాలో రేపు జరిగే సామాజిక పెన్షన్ల పంపిణీలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే 650 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రధానమంత్రి జన్జాతి ఉన్నత్ అభియాన్ కార్యక్రమం అమలు కోసం రాష్ట్రంలో 878 గిరిజన గ్రామాలు ఎంపికయ్యాయి. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఈ ఏడాది ప్రముఖ హిందీ నటులు మిథున్ చక్రవర్తికి లభించింది. వార్తల వివరాలు: రాష్ట్రంలో రేపు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయలమడ గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని పెన్షన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో కొద్దిసేపు ముచ్చటిస్తారు. గ్రామంలో పలు అభివృద్ది పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ఆ తరువాత స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుండి జరగనున్న దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. గత ఏడాది కంటే ఈసారి దుర్గమ్మ వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉండగలదన్న అంచనాతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన దేవస్థానం, పోలీసు అధికారులు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, స్నానఘాట్లు, శౌచాలయాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాలపై వీరు నిరంతరం సమీక్షిస్తూ తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రిపై నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ యొక్క ఉత్సవాల్లో దాదాపుగా 13 శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జరిగిన సమావేశాల్లో, సమీక్షల్లో ఎవరి విధులు వారికి అప్పచెప్పడం, కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించి వాళ్ళకి పనులు ఇవ్వడం కూడా జరిగింది. పనుల పైన సమీక్షించుకుంటూ వస్తున్నాం. పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్ గారు అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇద్దరు సమన్వయంతో మొత్తం నగరం అంతా కూడా 120 సీసీ కెమెరాలతో దీన్ని పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించి దానిలో పనులు కూడా ప్రారంభించి బహుశా ఎల్లుండి మర్నాడికంతా ఇవన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. దసరా, దీపావళి, ఛత్ పండుగల సందర్భంగా రాష్ట్రంలో స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 650 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా నడపనున్న 6000 ప్రత్యేక రైళ్లలో భాగంగా రాష్ట్రంలో 650 రైళ్లను నడుపుతామని, అక్టోబర్ 1 నుండి నవంబర్ 30వ తేదీ వరకు నడిపే ఈ ప్రత్యేక రైళ్ల సదుపాయాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొంది. దసరా, దీపావళి పండుగల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు రైల్వే సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో వాల్తేరు డివిజన్ నుంచి నిర్దేశించిన తేదీల్లో మొత్తం 14 జతల ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నారు. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్, తిరుపతి, బెంగళూరు, అరకు, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్, షాలిమార్, శ్రీకాకుళం రోడ్డు నుండి తిరుపతి, కొల్లాంలకు ఇరువైపులా రైళ్లను నడపనున్నారు. ఇవీ కాక ఇప్పుడున్న రైళ్లకు అదనంగా జనరల్ క్లాస్, స్లీపర్ క్లాస్, 3AC కోచ్లు కూడా జోడిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు 2వ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రధానమంత్రి జన్ జాతి ఉన్నత్ అభియాన్ కార్యక్రమం కింద రాష్ట్రంలోని గిరిజన గ్రామాలలో 25 రకాల అభివృద్ది పనులు చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల పరిధిలోని 878 గ్రామాలు ఈ కార్యక్రమం కింద ఎంపికయ్యాయి. రహదారులతో పాటు ఈ గ్రామాలలో సిమెంటు రోడ్ల నిర్మాణం, రక్షిత నీరు, విద్యుత్, వైద్య సౌకర్యాలు, ఇళ్ల నిర్మాణం, గ్యాస్ కలెక్షన్లు, టెలిఫోన్, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, మార్కెట్ వంటి 25 రకాల సదుపాయాలు కల్పిస్తారు. 878 గ్రామాలలో చేపట్టనున్న అభివృద్ది పనుల ప్రాథమిక జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గతి శక్తి పోర్టల్లో ఉంచింది. దీనిని ఆయా శాఖల అధికారులు పరిశీలించి పనులు చేపట్టేందుకు అనుమతులు కోరుతూ అక్టోబర్ నెలాఖరులోగా నివేదికలు పంపవలసి ఉంటుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
పరిశుభ్రతకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. అధికారులతో కలిసి తెనాలి పట్టణంలో నిన్న ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రత లోపించిన ప్రాంతాలలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ హిందీ నటులు మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమంలో ఈ రోజు ఈ విషయం ప్రకటించింది. అక్టోబర్ 8వ తేదీన జరిగే 70వ చలనచిత్ర పురస్కారాల వేడుకలో మిథున్ చక్రవర్తికి ఈ పురస్కారం ఇవ్వనున్నట్లు తెలిపింది. 1976వ సంవత్సరంలో సినీ ప్రస్థానం ప్రారంభించిన మిథున్ చక్రవర్తి నటునిగా, చిత్ర నిర్మాతగా బహుముఖ సేవలు అందించారు. చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందచేసిన విశిష్ట సేవలను గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గత జనవరిలో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో సత్కరించనుంది. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సభ్యులు ఈ రోజు 3వ రోజు విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు కోసం సిట్ సభ్యులు 2 బృందాలుగా ఏర్పడ్డారు. ఒక బృందం తమిళనాడులోని దిండిగల్కు వెళ్లగా మరొక బృందం తిరుపతి, తిరుమలలో పర్యటిస్తోంది. తిరుపతిలోని టీటీడీ గిడ్డంగిలో బృంద సభ్యులు విచారణ జరుపుతున్నారు. శ్రీవారి లడ్డూ కల్తీ అంశంపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ కోసం రేపు తిరుమలకు వెళ్లనున్నారు. వచ్చే 3 రోజుల పాటు ఆయన తిరుమలలోనే బస చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన అలిపిరి పాదాల మండపం వద్ద రేపు సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆటోమేటిక్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ కార్డులు ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్డులపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని సూచించింది. ఈ కార్డులలో విద్యార్థి పేరు, పుట్టినరోజు, ఫోటో, క్యూఆర్ కోడ్, 12 అంకెలతో గుర్తింపు నంబర్ ఉంటుంది. విద్యార్థుల విద్యా సంబంధ సమాచారం తదితర వివరాలు ఇందులో ఉంటాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 4 నుండి 12 వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 1న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా ప్రోటోకాల్ వీఐపీలకు మినహా మిగిలిన వారికి రద్దు చేస్తారు. దీంతో ఈ నెల 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించని టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది. ఈ రోజు అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని మనోభావాలను మరొక భాషలో మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా కృషి చేస్తున్న వీరి సేవలను గుర్తించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 30వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచ అనువాద పితామహునిగా పేరొందిన గ్రీకు భాషలో ఉన్న బైబిల్ను లాటిన్ భాషలోకి అనువదించిన సెయింట్ జోరం వర్ధంతిని అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. క్రీస్తుపూర్వం 420 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన బెత్లెహేం నగరంలో జోరీ మరణించగా వివిధ భాషలలోని సమాచార వ్యాప్తి కోసం అనువాదకులు నిర్వహిస్తున్న పాత్ర పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ రోజు పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, నిన్నటి కొమెరిన్ ప్రాంతం నుండి రాయలసీమ వరకు ఉన్న ద్రోణి ఈ రోజు కొమెరిన్ ప్రాంతం నుండి దక్షిణ కర్ణాటక తీర ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు యానాములకు వాతావరణ సూచనలు. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్నూలు జిల్లాలో రేపు జరిగే సామాజిక పెన్షన్ల పంపిణీలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్ల చివరి దశకు చేరుకున్నాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే 650 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.